నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ఇవాళ టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్న చంద్రబాబు హైదరాబాద్ లో ఎస్ఓటీ పోలీసుల దాడులు పలు చోట్ల పట్టుబడ్డ గంజాయి చాక్లెట్స్ సిఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోం ప్రతిపక్షాలు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్న అమిత్ షా హాస్పిటల్లో చేరిన ప్రతిభా పాటిల్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 256 పాయింట్లు నిఫ్టీ 40 పాయింట్ల నష్టం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు మహారాష్ట్ర పూణేలోని హాస్పిటల్లో ప్రతిభా పాటిల్ చికిత్స పొందుతున్నారు జ్వరం ఛాతిలో ఇన్ఫెక్షన్ తో ప్రతిభా పాటిల్ బాధపడుతున్నారు అయితే ప్రతిభా పాటిల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు వైద్య బృందం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు చెప్పారు 89 ఏళ్ల ప్రతిభా పాటిల్ 2007 నుంచి 2012 వరకు భారత రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అస్వస్థతకు గురయ్యారు మహారాష్ట్ర పూణేలోని హాస్పిటల్లో ప్రతిభా పాటిల్ చికిత్స పొందుతున్నారు జ్వరం ఛాతిలో ఇన్ఫెక్షన్ తో ప్రతిభా పాటిల్ బాధపడుతున్నారు అయితే ప్రతిభా పాటిల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు వైద్య బృందం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు 89 ఏళ్ల ప్రతిభా పాటిల్ 2007 నుండి 2012 వరకు భారత రాష్ట్రపతిగా దేశానికి సేవలను అందించారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్విట్టర్ లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు 10 ఏళ్లుగా జనసేన కోసం ధనాన్ని వెచ్చించా సంపాదన కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం శ్రమించినా గుర్తింపు లేదని అన్నారు అయినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని కనీసం తనను పిలిచి మాట్లాడలేదన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కావాల్సింది సమన్వయం చేయాల్సింది యుద్ధం అన్నారు మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుందని ఆ పోస్ట్లో బొలిశెట్టి తెలిపారు ఈ పోస్టుకు గతం చేసిన గాయం ఓటమి నేర్పిన పాఠం నుంచి రేపటి భవిష్యత్తుకై రాజకీయ బాటలు వేసుకుంటూ అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ ముందుకు సాగడమే తక్షణ కర్తవ్యం అని రాసి ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను జత చేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు జనసేన పార్టీలో కొత్త అలజడి రేగుతోందా?
పవన్ వరుసగా త్యాగాలు చేస్తుండడం జన సైనికులకు నచ్చడం లేదా? 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు కోత పడడంపై జనసేన కేడర్ గుర్రుగా ఉందా? అసలు జనసేన మాత్రమే తగ్గడం వెనుక అసలు కారణం ఏంటి? ఇంతకీ జనసేనకు పొత్తు ప్లస్సా మైనస్సా? వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఊహకందని విధంగా ఉంటున్నాయి. ఒకప్పుడు సీఎం పీఠంపై కూర్చునేది తానే అని గట్టిగా చెప్పిన పవన్ ఆ తర్వాత రాష్ట్ర భవిష్యత్ కోసమే పొత్తులు కుదుర్చుకున్నామని తెగేసి చెప్పారు. ఇందులో భాగంగానే పొత్తులు కుదరడంతో పవన్ సీఎం పీఠంపై జన సైనికుల ఆశలు నీరుగారిపోయాయి. అయితే కనీసం పొత్తులో భాగంగా గౌరవప్రదమైన సీట్లు సాధిస్తామని జన సైనికులు భావించారు. తీరా చూస్తే అక్కడా వారికి నైరాశ్యమే మిగిలింది. జనసేన కేవలం 21 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. జనసేనకు 24 సీట్లు ఇచ్చినవే తక్కువ అనుకుంటే అందులో కూడా 3 కోత పెట్టడమేంటి అన్న చర్చ ఆ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇదే ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. ఇది ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పే వ్యవహారం అవుతుందా అన్న చర్చ సైతం జరుగుతోంది. వాస్తవానికి గతేడాది పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టినప్పుడు జన సైనికుల్లో ఫుల్ జోష్ కనపడింది. మీడియా అటెన్షన్ అంతా పవన్ వైపే ఉండేది. వారాహి యాత్రలో పవన్ కూడా వైసీపీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి పరుల అంతు చూస్తానని శపథం చేశారు. జగన్ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రతినబూనారు. ఇదే సమయంలో ప్రజలు కోరుకుంటే సీఎం పీఠంపై కూర్చునేందుకు సిద్ధమని ప్రకటించారు. అప్పట్లో పవన్ చేసిన ప్రకటనతో జన సైనికుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పవన్ కనపడితే చాలు సీఎం సీఎం అంటూ నినాదాలు హోరెత్తేవి. కానీ ఏపీలో పొత్తు ఫిక్స్ అవడంతో పవన్ స్వరం స్లోగా మారింది. ఇక ఏపీలో పొత్తులు ఫిక్స్ అవడంతో జనసేనకు 65 స్థానాలు ఇస్తారనే అంచనాలుండేవి. ఇటు పవన్ అభిమానులు కానీ అటు కాపు సామాజిక వర్గం కానీ ఇదే తరహా ఆలోచనతో ఉండేవి. ఏమాత్రం తగ్గొద్దన్న సూచనలు సలహాలు పవన్కు కూడా వచ్చాయి. అయితే ప్రభుత్వ ఓటు చీలకూడదని, రాష్ట్ర భవిష్యత్ కోసం ఎంతైనా తగ్గుతామని పవన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి సుదీర్ఘ చర్చల తర్వాత జనసేనకు 24 సీట్లు ఖరారయ్యాయి. అయితే జనసేనకు ఇన్ని తక్కువ సీట్లు ఎలా ప్రకటిస్తారని జన సైనికులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే సీట్లు ముఖ్యం కాదని 24 మందిని అసెంబ్లీకి తీసుకువెళ్లడమే లక్ష్యమని పవన్ పార్టీ క్యాడర్కు నచ్చజెప్పారు. మరోవైపు ఇదే సమయంలో పొత్తు సీన్లోకి బీజేపీ ఎంటర్ అవడంతో మళ్లీ జనసేననే తగ్గాల్సి వచ్చింది. 24 నెంబర్ను ఫిక్స్ అయిన జన సైనికులకు మళ్లీ షాక్ తగిలింది. డబుల్ డిజిట్ సీట్లు కావాలని బీజేపీ పట్టుబట్టడంతో 3 స్థానాలను జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో మళ్లీ తీవ్ర నిరాశలో మునిగిపోయారు జన సైనికులు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. అసలే గాయం తగిలి మండుతుంటే దానిమీద కారం పూసినట్లుగా ప్రస్తుత పరిణామాలు మారిపోయాయన్న భావన ఆ పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతోందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి పవన్ అంతరంగం జన సైనికులకు అంతుపట్టడం లేదనే చర్చ జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి జగన్ను సీఎం కానివ్వమని శపథం చేసిన పవన్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తున్నారని అంటున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. వైసీపీలో కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు అసమ్మతి సెగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంత్రులు రోజా అంబటికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు శపథాలు చేస్తున్నారు. ఎత్తులు పొత్తులతో విపక్షాల ముందుకు వెళుతున్న వేళ పార్టీలో అందరూ ఏకతాటిపై నడవాల్సిన సమయంలో అసమ్మతి సెగ చెలరేగడంపై వైసీపీ అధిష్టానం అసహనం వ్యక్తం చేసింది. మంత్రులు అసమ్మతి నేతలతో సీఎం జగన్ చర్చలు జరిపి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మరో 2-3 రోజుల్లో విడుదల కానున్నట్లు తెలిసింది. ఈలోపునే అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు ముమ్మరం చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా మరికొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఒకవైపు ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతుంటే మరోవైపు పార్టీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులకు టికెట్లు ఇస్తే వారిని ఓడిస్తామంటూ సొంత పార్టీ నేతలే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న వారిలో మంత్రులు అంబటి రాంబాబు, రోజాతో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలను సీఎం జగన్
పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికలకు ముందు మరోసారి అసమ్మతివాదులు పార్టీ నేతలపై నిరసన గళం వినిపించారు. మరోవైపు రోజాకు పార్టీ సీనియర్ నేతలు కేజే శాంతి, చక్రపాణి రెడ్డిలకు మధ్య వైర వాతావరణం తీవ్ర స్థాయికి చేరింది. గతంలో సీఎం జగన్ నగరిలో పర్యటిస్తున్న సందర్భంలో మంత్రి రోజా, పార్టీ సీనియర్ నేత కేజే శాంతి మధ్య సయోధ్య కుదిరించేందుకు స్వయంగా ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లోనే మంత్రి రోజాతో చేయి కలిపేందుకు కేజే శాంతి ముందుకు రాలేదు. ఈ అంశం అప్పట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి రోజాకు వ్యతిరేకంగా నియోజకవర్గ సర్పంచులు, ఎంపీటీసీలు నిరసన గళం విప్పారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రోజాకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. అటు సొంత నియోజకవర్గంతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రితో, ఇతర నేతలతో మంత్రి రోజాకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో నియోజకవర్గంలోని పరిస్థితులను మంత్రి రోజా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అటు అసమ్మతి నేతలను, ఇటు మంత్రి రోజాను క్యాంపు కార్యాలయానికి పిలిపించి మరోమారు చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్ గట్టిగా చెప్పినట్లు సమాచారం. మరో మంత్రి అంబటి రాంబాబు సైతం సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఆయనపై అసమ్మతివాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రికి టికెట్ ఇస్తే ఆయనను ఓడిస్తామని స్థానిక నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని అసమ్మత నేతలను, మంత్రి అంబటి రాంబాబును క్యాంపు కార్యాలయానికి పిలిపించి వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేశారు. మరోవైపు నరసరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే తీవ్రంగా విభేదిస్తున్నారు. అప్పట్లో ఆ ఆందోళన సర్దుమణిగిన ఎన్నికల వేళ మళ్లీ అసమ్మతిగా తలెత్తింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేని, ఆయన వ్యతిరేక వర్గం నేత గజ్జల బ్రహ్మానందరెడ్డిని క్యాంపు కార్యాలయానికి పిలిపించి సీఎం జగన్ చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీలో నెలకొన్న విభేదాలు ఆ పార్టీపై వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాదన వినిపిస్తుంది. సీఎం జగన్ అసమ్మతి నేతలకు నచ్చజెప్పినా ఎంతమంది నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వ్యతిరేక వర్గానికి సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మౌలాలి డివిజన్లో పర్యటించారు. డివిజన్ కార్పొరేటర్ గున్నాల సునీత శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కాలనీ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటెల పాల్గొన్నారు. కరోనా వేళ అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ తయారు చేయించిన ఘనత నరేంద్ర మోడీదన్నారు. దేశాభివృద్ధికి మోదీ కృషి చేస్తున్న కృషి మరువలేదని, ఈటెల మూడోసారి ప్రధానం కావడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. 370 సీట్లు గెలిపించమని చెప్పి ప్రాధేయపడితే ఆ 370 సీట్లలో మల్కాజ్గిరి కూడా ఉండాలని చెప్పి నేను ప్రాధేయపడ్డాను. ఎత్తుతాండ్రు మా సునీతమ్మ అంటే దొరుకుతున్నారు వాళ్ళు. 150 కోట్లు పెట్టాడు దొరకన్నా 200 కోట్లు పెడతాడు. నా మీద 200 కోట్లు పెట్టాడు, 150 కోట్లు పెట్టాడు. ఇప్పటికే ఒకసారి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. మీరందరూ వచ్చింది. నా అదృష్టం ఏంటంటే 2021లో జరిగిన ఎన్నికలప్పుడు వీళ్ళందరూ నాలుగొచ్చి పనిచేసినప్పుడు నేను ఎవరినో, నా పనితనం ఏంటో వాళ్ళు తెలుసు కాబట్టి నాకు ఎన్నడూ కోట్లలో డబ్బులు అనేది తెలియదు. దావతులు కూడా ఇచ్చింది తెలియదు నాకు. ఎన్నాడు 20 ఏళ్ళు ఏనాడు వాళ్ళు నిండు మనసుతో ఆశ్రయించి పంపించారు. వాళ్ళ కాలు మళ్ళీ పనితో పీకింత పని చేసి పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని రామచంద్రునిపేట గ్రామంలో తెలుగుదేశం ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య బ్యానర్లను చించేశారు. వైసీపీ నాయకులే ఫ్లెక్సీలు ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ అరాచక శక్తులకు కాలం దగ్గర పడిందని హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిల్లల పట్ల తల్లిదండ్రుల శ్రమను గుర్తిస్తూ పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వ పాఠశాల సిబ్బంది. మహదేవ్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా వారి తల్లిదండ్రులకు పాదపూజను చేశారు విద్యార్థులు. ఈ నెల 18 నుంచి స్టూడెంట్స్ 10th క్లాస్ పరీక్షలు రాయనున్నారు. అయితే పాఠశాలలో అందించిన విద్యతో పాటు తల్లిదండ్రుల దీవెనలు ఉండాలనే ఉద్దేశంతో వినూత్న రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యం.
ఇక ఈ సందర్భంగా పేరెంట్స్ తమ బిడ్డలను గుండెలకు హత్తుకొని కొందరు కన్నీటి పర్యంతమవగా మరికొందరు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని దీవించారు. సనాతన ధర్మం ప్రకారం ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో రైతుల పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మజూర్ మహా పంచాయత్ మహాధర్నా నిర్వహిస్తోంది. దాదాపు 30,000 మంది రైతులు, మహిళా రైతులు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇక ఢిల్లీ పోలీసులు 5,000 మందిని మించకుండా ధర్నా నిర్వహించాలని ఆంక్షలు పెట్టారు. ట్రాక్టర్లు, ట్రక్కులు ఢిల్లీ రామ్లీలా మైదానం వైపు కాకుండా ఆంక్షలు విధించారు. కానీ రైతులు కాలినడకన వచ్చేస్తున్నారు. జింద్ నుంచి ఉచానా వరకు రైలులో వచ్చి ఉచానా నుంచి కాలినడకన ఢిల్లీ వచ్చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏడాదిగా తాము ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం చేయడం లేదని బీకేయూ నాయకుడు మంజిద్ ధనేర్ అన్నారు. గతంలో రైతుల ఆందోళన సందర్భంగా ప్రభుత్వ వాగ్దానాలు నెరవేర్చాలని ఉత్తరప్రదేశ్ భారతీయ కిసాన్ యూనియన్ నేత హోషియార్ సింగ్ డిమాండ్ చేశారు. ఇక రామ్లీలా మైదానంలో కిసాన్ మహా పంచాయత్ కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఆ పార్టీ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ భారత్ జోడో న్యాయ యాత్ర 61వ రోజు ఇది. రాహుల్ గాంధీ బహిరంగ సభలు, రోడ్ షోలలో ప్రసంగిస్తారు. గతంలో రైతులపై బాష్పవాయువు ప్రయోగించేవారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం వారి ఒత్తిడికి తలొగ్గిందని అన్నారు. చివరకు రైతులు మహా పంచాయత్ నిర్వహించేందుకు అనుమతి లభించిందన్నారు. किसान महापंचायत को राहुल जी संबोधित करेंगे, शरद पवार जी भी आज भारत जोड़ो न्याय यात्रा में शामिल होंगे। दोपहर को राहुल जी जो हमारे देश के 12 महाज्योतिर्लिंग, पवित्र ज्योतिर्लिंग मंदिर हैं, त्रयंबकेश्वर ज्योतिर्लिंग मंदिर में जा रहे हैं किसानों के साथ, और दोपहर मंदिर में दर्शन और मंदिर में पूजा होगा। इस बीच रैलियों को तो संबोधित करेंगे, रास्ते में रोड शो होगा।